గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుత రాజకీయాల్లో, ప్రస్తుత సమకాలీన సమాజంలో బ్యాలెన్స్ చేస్తూ అంటే ఆ టైట్ రోప్ యాక్ట్ అంటారే, ఆ పద్ధతుల్లో ఒక ప్రభుత్వాన్ని సమతుల్యతతో, ఒక ఆలోచనతో, సమగ్రమైన ఆలోచనతో, స్థిరచిత్తంతో నడపడం అనేది ఆషామాషి కాదు. అంటే అది ఎవరికైనా ప్రపంచవ్యాప్తంగా చూసినా మీరు ఒక పెద్ద ఛాలెంజ్ ఉపాధి కల్పన, అతిపెద్ద ఛాలెంజ్. నిజానికి ఈరోజు జో బైడెన్ నుంచి మొదలు పెడితే, నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే, కేసీఆర్ గారి దాకా ఎవరికైనా కూడా అతిపెద్ద సవాలు ఉపాధి కల్పన. పిల్లలు ముఖ్యంగా ఆ డెమోగ్రాఫిక్ ఏదైతే ఉన్నదో యూత్ 50% తక్కువ, 27 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళే 50% ఉన్నారు రాష్ట్రంలో, దేశంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు వాళ్ళేమో ప్రపంచాన్ని రోజు యూట్యూబ్ ద్వారా, ప్రపంచాన్ని రోజు వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా చూస్తున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలు గమనిస్తున్నప్పుడు, మన దేశంలో ఆ పరిణామాలు సంభవించట్లేదే, ఇక్కడ అనుకున్నంత యాక్సిలరేటెడ్ గ్రోత్ లేదే అనే ఒక నిస్పృహలోకి నెట్టవేయబడుతున్నప్పుడు, హౌ డు వి కీప్ అప్ అంటే యాజ్ గవర్నమెంట్స్ ఒకవైపు ఈ బ్యాలెన్స్ చేస్తూ, వెల్ఫేర్ డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేస్తూ, హోప్ అనేది నైరాశ్యంలోకి పిల్లలు పోకుండా, నిస్పృహలోకి పోకుండా ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది? ఇది బహుశా మన దేశంలో, మన డెమోక్రసీలో ఉన్నంత ఛాలెంజ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే మనకి ఇప్పటికి కూడా 54 కోట్ల మంది వర్కర్స్లో 85-90% అన్ఆర్గనైజ్ సెక్టర్, రెక్కాడి తెగంటే ఒక్కడిన వాళ్ళు. ఇంకా పేదరికం మనం ఉన్న కొద్దిగా పరిస్థితి బాగుపడుతున్నా కూడా, మీరు అన్నట్టుగా తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఉన్నా కూడా, ఇంకా ఈ దేశంలో చాలామందికి రోజువారీ అవసరాల్లో కొంచెం కష్టం అన్నది. అందుకని నేను మన యువతని, మన కుటుంబాలను కోరేది ఒక్కటే, ఎవరు మీ పిల్లల భవిష్యత్తును కాపాడుతారు అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎకానమీ పెంచటం, రేపొద్దున సంపాదన పెరగటం ఎవరు చేయగలుగుతారో వాళ్ళకు ఓటేయకపోతే ఎల్లకాలం బేదలుగా మిగిలిపోతారు. ఈ బ్యాలెన్స్ ఈ దేశంలో అంత తేలిక కాదు. మనం చూస్తున్నాం స్టేట్ ఆఫ్టర్ స్టేట్ మనకి తాత్కాలికమైనటువంటి ఆకర్షణ లొంగిపోతున్నారు. మనం చాలాసార్లు అనుకున్నాం వాళ్ళ చర్చలో, ఖచ్చితంగా సామాన్య ప్రజల సంక్షేమం అవసరం, తాత్కాలిక అవసరాలు తీరడం అవసరం, కానీ దాంతోనే మన జీవితాలు గట్టెక్కవు. అంచేత ఇంకొక అపప్రథ ఏముందంటే, మీరు చెప్పినట్టుగా సినిమాల వల్ల కానీ, పత్రికల వల్ల కానీ, రాజకీయం అందరూ దొంగలే, అందరూ ఒకటే అనుకుంటున్నారు. అది కాదు. రాజకీయంలో చేస్తున్న తీరులో సమానంగా అనిపిస్తున్నప్పుడు కూడా పార్టీల విధానాలు, వాళ్ళు చేసే పనులు, దాని పర్యవసానాలు మన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది నమ్మాలి మనం. అందుకని మనకి కొన్ని సందర్భాల్లో బాగోలేదు అనుకున్నా కూడా ఉన్న వాళ్ళల్లో చాయిసెస్ ఉన్నాయి. ఏ చాయిస్ ఎంచుకోవాలి? ఎవరైతే ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని, రెంటిని సమతూకాన్ని పాటిస్తారో, బ్యాలెన్స్ చేస్తారో, ఎవరైతే రేపొద్దున పెట్టుబడులు, ఉపాధి కల్పన, పారిశ్రామికీకరణ, మన పిల్లలకి ఉద్యోగాలు, మరి ఆదాయాలు పెరగటము, కొంచెం స్కిల్స్ రావటము చేస్తారో, ఎవరైతే కాస్త ఎడ్యుకేషన్ బాగు చేయటము, హెల్త్ కేర్ బాగు చేయటము, జీవితంలో కాస్త ఆనందాన్ని పెంచడం, దాని మీద దృష్టి పెడతారో వాళ్ళని నమ్మండి. కొన్ని సందర్భాలు ఇదే మనుషులు ఆ పార్టీలో ఉంటున్నారు, మళ్ళీ ఇంకోసారి ఇంకో పార్టీకి వస్తున్నారు. కాబట్టి నా దృష్టిలో ఇవాళ వ్యక్తి కంటే ఒక పార్టీ దేనికి నిలబడుతుంది, ఆ పార్టీ విధానాలు ఒక 3 ఏళ్లకో 5 ఏళ్లకో దాని పర్యవసానం ఎట్లా ఉంటుంది, దాన్ని ఆలోచించి ఒక్కటే ప్రమాణం, సంక్షేమం అవసరం, కానీ సంక్షేమం మాత్రమే ఓటు నిర్దేశిస్తే మన భవిష్యత్తు అంధకారం అవుతుంది. 20-25 ఏళ్ళు పోయినా ఇలా కొనసాగుతాము. కాబట్టి సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాట చూపెట్టేవాళ్ళు, పెట్టుబడులు పెంచేవాళ్ళు, ఉపాధి కల్పన చేసేవాళ్ళు, వాళ్ళల్లో మీ ఇష్టోత్సవం ఎంచుకోండి, నాకు అభ్యంతరం లేదు. మనకి ఆ చాయిసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఉంది చాయిస్. పార్టీలు స్పష్టంగా, కొన్ని పార్టీలు పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టేసి తాత్కాలికమైన సంక్షేమము, పంపిణీ మాత్రమే బాధ్యతని చెప్పేస్తున్నాయి. నేను నిస్సంకోచంగా చెప్తున్నాను, నేను రీడిస్ట్రిబ్యూషన్ మాత్రమే మా పని అనుకున్నట్టయితే, ఈ సంపద పెంచడం మా పని కాదు అనుకుంటే, ఆ పార్టీల వల్ల ప్రజలకు ప్రయోజనం లేదు. ఆ రాష్ట్రము, మన కుటుంబాలు, మన పిల్లలు నష్టపోతారు. కాబట్టి సంపద పెంచే వాళ్ళనే మీరు ఎంచుకోండి. అక్కడ మీ కులం మీకు చూసుకోండి, మీ వర్గం చూసుకోండి, పార్టీ చూసుకోండి. మన దేశంలో ఇవన్నీ ఒక్కరోజు పోకపోవచ్చు, కానీ మీ పిల్లల భవిష్యత్తు, సంపద పెంచడం, అక్కడ నాకు ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇన్నేళ్లుగా రాజకీయం మారాలని పోరాడుతున్నవాడిని, నాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయం మారడానికి కొంతకాలం పడుతుంది. చట్టబద్ధ పాలన అందరికీ అందటం కావచ్చు, నిజమైన అధికార వికేంద్రీకరణ కావచ్చు, ఎన్నికల వ్యవస్థ మారటం కావచ్చు, ఒక్కరోజు మారదు. ఈలోగా ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుంటే, మన ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటే,
ముందు ఈ రాజకీయం ఏం చేస్తే ఇవాళ మన బతుకులు బాగుపడటం కోసమే కదా. దాన్ని మర్చిపోయి మనం ఇవాళ ఈ రాజకీయంలో పావులు అయిపోయినట్టయితే పిల్లల భవిష్యత్తు అంధకారం. ఆ మధ్యకాలంలో నేను మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానండి. ఆ కార్యక్రమం పేరు మన నగరం. అంటే మన అనే భావన లేకుండా నా ఇల్లు మాత్రమే క్లీన్ చేసుకుంటాను, చెత్త బయటేస్తాను, ఆ గల్లీ నాది కాదు, తర్వాత మోరీ నాది కాదు, ఆ నాలా నాది కాదు, చెత్త తీసుకెళ్ళి అందులో పాడేస్తాను, అది మున్సిపాలిటీ వాడు చేయాలి అనే దృక్కోణం ఏదైతుందో అది మారాలి. మనం మారుదాం, మన నగరాన్ని మారుద్దాం అనే ఒక కాన్సెప్ట్తో చేశాం. ఇప్పుడు మీరు చెప్తున్న దానికి కూడా దాన్ని అన్వయించుకుంటే రాజకీయం మారాలి, రాజకీయ నాయకులు మారాలి, వాళ్ళ వైఖరులు మారాలి అంటే మనం కూడా మారాలి. లేకపోతే అసలు రాజకీయం ఎందుకు మారుతుంది? మనం వేసే ఓట్ని బట్టి కదా. ఎగ్జాక్ట్లీ. మనం మారకుండా, మన ఆలోచన విధానం మార్చుకోకుండా, ఎవరు భవిష్యత్తులో మనకి మెరుగైన పరిపాలన అందించగలుగుతారనే ఆలోచన లేకుండా తాత్కాలికమైన క్షణభంగురమైన ఒక ప్రయోజనం కోసం ఆశపడితే డెఫినెట్గా దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుందనే మీ మాట ఏదైతుందో సంపూర్ణంగా మీతో ఏకీభవిస్తూ తప్పకుండా భవిష్యత్తులో కూడా కలిసి మీ సలహాలు, మీ సూచనలు, కలిసి నడిచే సందర్భాలు వాటన్నిటిని కూడా తీసుకుంటానని ఒక వ్యక్తిగా, ఒక సోదరుడిగా మీకు మాటిస్తాను. ఆల్వేస్ హ్యాడ్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ అఫెక్షన్ ఫర్ యూ. చాలామందికి ఈవేళ కేటీఆర్ గారు జేపీ ఎందుకు కలిసి కూర్చున్నారు అనుకోవచ్చు అని ఎలక్షన్ నేపథ్యం. ఫ్రాంక్గా చెప్తాను, పార్టీలు అనివార్యం. పార్టీలు మన దాన్ని ద్వేషించడం అనేది ఇప్పుడు సరైనది కాదు. పార్టీలు చాలా అవసరం ప్రజాస్వామ్యంలో. అలాగే రాజకీయం చాలా పవిత్రమైనది నేను ఎప్పుడు నమ్ముతున్నాను. దాన్ని ఒక ఆల్మోస్ట్ పేటెంట్ చేశాను ఆ భాషను నేను, రాజకీయం. కానీ చివరికి రాజకీయం పరమార్థం మన జీవితాలను బాగు చేయడం. ప్రజలకి సరైన సమయంలో ఎవరు జీవితాలను బాగు చేస్తున్నారు వాళ్ళ వంక చూడండి, మీకోసం, వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు కేటీఆర్ ఎన్నిక కాకపోతే నా దృష్టిలో కేటీఆర్ కుటుంబానికి నష్టమే లేదు, కొంచెం లాభమే ఉంటుంది. కొంతకాలం మనసుకు ఏంట్రా ఓడిపోయాను అనుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఈ లంపట వదిలితే హాయిగా బతకచ్చు. ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు, పోటీ చేసేవాళ్ళు ఎవరో కూడా వాళ్ళు ఎన్నికల్లో నెగ్గినా ఓడినా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పెద్దగా తేడా ఉండదు, మనం గుర్తించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారన్నది మన జీవితాలను తేడా చూపెడుతుంది. అది మనకు అర్థం కాకపోయినట్టయితే, కాస్త కూస్త అది అర్థమైన వాళ్ళు కొంచెం ప్రజలకి నిజాయితీగా చెప్పకపోతే, రారుద్ర గారు ఎప్పుడు అన్నాడు కొలనామ పదాల్లో, నిజము చెప్పినవాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగున కీడు అని చెప్పని. ఆ కారణంగా మనం కూర్చున్నాం. అంతకుమించి ఇది మీరు నెగ్గితే నాకు ఉపయోగం లేదు, అలాగే మీరు ఒకవేళ ప్రజలు వద్దు అని చెప్పంటే నెగ్గకపోతే మీకు నష్టం కూడా లేదు. ఇది మనది, ఓటర్కి. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోకపోయినట్టయితే నష్టపోయేది మనమే. తెలంగాణ ప్రజల మీద, అలాగే దేశ ప్రజల మీద నాకు చాలా విశ్వాసం ఉన్నది. ముందు చూపు చూపెడతారని చెప్పని, సంక్షేమంతో అభివృద్ధిని కూడా కలుపుతారని చెప్పని. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు